జై శ్రీరామ్ అన్నంత మాత్రాన నీకు తెలిసినట్టు విలువలున్నట్టు కానీ కాదు. మీరందరూ ముసుగులో ఉన్న అసాల్టర్స్. అనసూయ, నీ బతికైందో నాకు తెలిసిందే. నీకెందుకమ్మా? నువ్వు ఆడ ఎగురుతున్నావుగా, ఉండిలేని పట్ల ఎగురు. నీకు మళ్ళీ వీటి గురించి ఎందుకు, దేశం గురించి ఎందుకు, పార్టీ గురించి ఎందుకు, దేని గురించి నీకెందుకు, రాముడి సీత గురించి ఎందుకు? నువ్వు నిజంగా రాముడిని సీతని కించపరిచినోడు మట్టిలో భూలోకంలో కలిసిపోయినరు, మట్టిలో కలిసిపోయినరు. ఎంతమందో తెలుసా? నువ్వు సోషల్ మీడియాలో చూసుకో ఎంతమంది లెక్కుండో. రేపు నువ్వు కూడా అలాగనే కలిసిపోతావు. సీతని, రాముడిని, మన దేశాన్ని, మన భారతదేశాన్ని. నువ్వు భారతదేశంలో పుట్టి భారతదేశాన్ని నువ్వు కించపడుతున్నావు అంటే నిన్ను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ సినిమాలు కానీ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కానీ మనం తీసుకోకూడదు. ఈ బట్టల షాపులు కూడా మనం పిలవద్దు. ఎందుకయ్యా ఈ బట్టల షాపులకు ఎవరు దొరకలేదాయా? మంచి మంచి కట్టుబట్టు ఉన్నోళ్ళు, మంచి మంచి వాళ్ళు ఉన్నారు. మీకు వాళ్ళు పనికి రాలేదాయా? ఈ పెంతగానో ఇలా ఇలా ఎగరటమే మీకు కావాలా అయ్యా? మంచి వాళ్ళు వద్దయ్యా? ఈ దేశానికి ఏం మెసేజ్ దాన్ని తీసుకుపోయి పెట్టుకొని మన దేశాన్ని, మన భారతదేశాన్ని కించపడుతుంది. అందులో సీతారాముని అంటే మేము ఊకం. ఇది ప్రజలందరికీ తెలుసు. ప్రకాశ రాజు కూడా సీతారాములు అంటేనే మేము బాగా తిట్టినాము. ఇప్పుడు అనసూయకు ఉన్నది చింతకాయ పచ్చడి ఉంది. ఇంకొక 2-3 రోజులు చూస్తాము. మేము కేసు పెడడానికి రెడీగా ఉన్నాం. మాకు 100 మంది వద్దు, మీ ఇద్దరు ఉన్నాం. మేము అక్కల జిల్లాలో పోతున్నాం. మేము కేసు పెడతాను. సోషల్ మీడియా ప్రతి ఒక్కళ్ళకు ఇంకొకటి మాట, బీజేపీ వాళ్ళు హిందూ ధర్మాన్ని కాపాడుతున్న అన్నవాళ్ళు, జై శ్రీరాము అన్నవాళ్ళు మొత్తం ముందుకొచ్చి అనసూయ మీద కేసు పెడుతున్నా. సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడి పెట్టద్దు. ఒక అబ్బాయిని బాగా ఏదిస్తుంది. అబ్బాయి కూడా కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకుండు. ఎందుకంటే ఆయన కూడా జై శ్రీరామ్ అంటాడట. ఆయన ఏదేదో కామెంట్లు పెడుతుంది. అంటే ఆమె ఏమనుకుంటుంది, నేను ఆడామని కదా, వాడు మగపిల్లగాడు అంటారు. ఆ అబ్బాయికి మేము ఉన్నాం సపోర్టింగ్గా, మేము ఉన్నాం. అమ్మలాగా అక్కలాగా మేము ఉంటాము. ప్రతి ఒక్కళ్ళు ఈడే చూసి బీజేపీ వాళ్ళే కానీ జై శ్రీరామ్ అన్న వాళ్ళంతా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నా. అనసూయ మీద మేము కేసు పెడతాం. ఎవరైనా శ్రీరాముని తిట్టిన వాళ్ళని ఇప్పటి నుంచి మేము కేసు పెడడానికి, దేశమాత కోసం అన్న వాళ్ళని మేము కేసు పెడడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక జీతమాతనే తిడుతుంటాం. ఎందుకోకుండా హిందూ ధర్మాన్ని దెబ్బతీస్తున్నావు. ఏరే పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నా ఈమెకు చుట్టాలంటుంది, వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నావు అంటే ఈ దేశానికి ఏం చేయాలని ద్రోహం చేస్తుంది. ప్రకాశ రాజు, ఈమె, ఇంకొక 2-3 ఉన్నారు కదా. ఇప్పుడు ఇంకొక అమ్మ యాంకర్ ఆమెని ఎట్లా పడితే అట్లా డ్రెస్సులు వేసి తిడుతుండ్రు కదా. అందు గురించే అలా ఒక తులసమ్మ ఉన్నది. ఆ తులసి గంజాయి మొక్కని ఒక 4గురిని మనకు దేశం పట్టిన పీడ. ఎందుకంటే మన పిల్లలు ఖరాబ్ అయిపోతారు కదా అయ్యా. మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలిగా, మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలా వద్దా? సోషల్ మీడియాలో ఎవరు పెడతారో ఇది పోలీసు వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు చూస్తారు కదా. నేను సత్యనారాయణ సారు చూడాలి. ఎందుకంటే జై శ్రీరామ్ అన్నోళ్ళంతా మేము మంచోళ్ళం కాదట. మేము ఏడ చెడ్డ పనులు చేసి బతుకుతున్నాము. అనసూయతోటి పలికి నువ్వు అలా సంజయ్ రెడ్డి మీద కేసు పెట్టంగానే మరి ఆమెని కమిషన్ ద్వారా పిలిపించిండు. మరి రేపు అనసూయని కూడా పిలిపియాలి. మేము కూడా పోయి కేసు పెడతాము. హిందువులు జై శ్రీరామ్ అన్నోళ్ళంతా మీరు కదిలి రావాలి. మీ ఇద్దరం పెట్టొచ్చినాక మీరు ప్రతి ఒక్కళ్ళు కదిలి రావాలా. దీనికి అనసూయ మాకు సమాధానం చెప్పాలని ప్రజల్ని మొత్తం బీజేపీ తరఫున, పవన్ కళ్యాణ్ మన వాళ్ళు అభిమానుల తరఫున నేను ప్రతి ఒక్కళ్ళకు మాట్లాడేది ఇదే. ప్రతి ఒక్కళ్ళని కోరుకునేది ఇదే. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకున్నాయి. అనసూయ లాంటి వాళ్ళని, ప్రకాశ రాజు లాంటి వాళ్ళని. అందు గురించి అనసూయ నాలుకే భద్రం. ప్రకాశ రాజు జాగ్రత్తగా ఉండు. ప్రకాశ రాజు జాగ్రత్తగా ఉండు. ప్రకాశ రాజు మోడీనే మా బీజేపీ తరఫున ఒక్క మాటని ఇంకా 4 జారినా నిన్ను మేము ఏం చేద్దానికైనా వెనకాడం. అది గుర్తుంచుకోవాలి ప్రకాశ రాజు.